ఆయన ముందు నుండి దశావతారాలని క్లియర్గా చెప్పాను. వీళ్ళు మాట్లాడుతా ఉన్న మాటలు చూస్తా ఉంటే అధ్యక్ష కుక్కతోక ఎప్పుడు వంకరే అంటే మోరల్స్ ఉండవా, ప్రిన్సిపల్స్ ఉండవా, ఒక పాలసీ ఉండదా? రాజ్యాధికారి అది కరెక్ట్, రాజ్యాధికారమే ముఖ్యం ఆయనకి. ఎక్కడ దెర్ ఇస్ నో రూల్. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడ రూలింగ్ లేదు. నేను ఇంకా వరస్ట్ 32 కేసులు ఉన్నాయి. ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి, మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. ఆయనకి కావాల్సింది డబ్బు పదవులే అని క్లియర్ గా కనబడుతుంది. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. మీ చెవులకు వినబడుతుంది ఆయన మాట్లాడినప్పుడు. వెయిట్, నువ్వు క్వశ్చన్ అడిగిన తర్వాత నేను మాట్లాడినా. నేను నేర్చుకున్నదే 4 ముక్కలు, నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నేను తప్ప ఎవరు మాట్లాడతారు? నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవడని జడుస్తాడా? నా దగ్గర స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి. నా దగ్గర స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నన్ను చంపానన్నోళ్ళు 7 రాజశేఖర రెడ్డితో సహా, మా బ్రదర్ తో సహా అందరూ కుక్క చావు చచ్చారు. చిచ్చి నోరు మూయడానికి నన్ను నోరు మూయలేరు కదా, నన్ను కొనలేరు కదా. నేనే 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను. 700 కంపెనీలు హైదరాబాద్ లో పెట్టాను. గూగుల్, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను. చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ ను పరిచయం చేసి, ఇవన్నీ ఎవరికి తెలీదు? డబ్బా 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 కొట్టు డబ్బా. చరిత్ర కళ్ళతో చూస్తున్నారు, చెబుతాం. మరి అలాంటి నన్ను దేశాన్ని రక్షించడానికి వచ్చాను. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. మై కంట్రీ ఈస్ డైయింగ్, మై పీపుల్ ఆర్ సఫరింగ్, మై వీకర్ సెక్షన్స్ BCs, SCs ఆర్ బీయింగ్ యూజ్డ్ యాజ్ స్లేవ్స్. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. టుడే పవన్ కళ్యాణ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై ది ఎక్స్ట్రీమిస్ట్ రాడికల్ లీడర్స్. ఫాలో మీ. పగల చూస్తే పగలే కల్లో కొత్తావు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. నేను స్టేబుల్గా, స్టడీగా బడుగు బలహీన వర్గాలకు అధికారం కొరకు ఫైట్ చేస్తున్నాను. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా 7569441275 కి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టి ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకుతుంటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకుతుంటోంది. ఇది అసలు ఇదే లేకపోతే అవును గుడ్ బాయ్. అదే నేను చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ప్రేమ లేదు, పవన్ కళ్యాణ్ మీద ప్రేమ లేదు. దీనికి 40% టీడీపీ అప్పుడు. ఇప్పుడు మనకి 40 నుంచి 50% ఓట్ బ్యాంక్ ఉంది. టీడీపీ కంటే, వైసీపీ కంటే, బీఆర్ఎస్ కంటే. మీరు కనుక్కోండి. అమ్మో 2 ప్లేయర్ కాంట్రా. ఇది చాలా హుషారున్నది. ఇది న్యాయం చేయడానికి మిగిలినది నేను ఒక్కడిని మాత్రమే. కానీ రైట్ పర్సన్. కరెక్ట్. ఆల్ ది బెస్ట్. మా అజెండా వెరీ సింపుల్. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడు. నేనున్నాగా. పాస్ బీకేవులే. నువ్వే పోయావా? అది ఏదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త. మెయిన్ అజెండా ఇప్పుడున్న PC నాయకులందరూ ఏదో పార్టీలో అమ్ముడుపోయారు. సో ఇంకెవరు మిగిలేదు? ఓన్లీ కేయప్ప. ఇది సార్ నా బ్రాండ్. చూడండి, నేను పేరు పాలన రావాలి, పాలన కావాలి అని చెప్పేసి ఏదైతే నినాదం పట్టుకొని మీరు పాలన మారాలి అని చెప్పేసి, యాక్చువల్గా ఈ నినాదం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ఒకటే, పాలన మారాలి. వద్దు బాబు. ఎందుకయ్యా? మాకు నమ్మకం లేదు దొరా. ఏమనుకో. ఎన్ని కష్టాలు పెట్టినా ఆగేదే లేదు, ఆపినోడు ఎవడు లేడు. ముందుకెళ్తాం. నేను వస్తాను బాబు. ఆగు.
నాకు నిద్ర వస్తుందండి. ఐఎమ్ ఎ యంగ్ మ్యాన్, ఐఎమ్ క్వైట్ ఫిట్, ఫిజికల్లీ ఫిట్, స్పిరిచువల్లీ ఫిట్, మెంటలీ ఫిట్, ఫైనాన్షియల్లీ ఫిట్. ఐఎమ్ ఫిట్ ఇన్ ఎవ్రీ వే. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. నేనే మాత్రం వాడిని మీ అందరికంటే తక్కువ చదువుకున్నాను, 10th ఫెయిల్ అయ్యాను 2 times. నేనేం గొప్పని కాదు, దేవుడిచ్చిన కృప. చూడటానికి బొఫ్ఫన్లా ఉన్నా షార్ప్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన